నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఏపీలో పాలన అంతా ఒక గాడికి వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో మనకి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, డిఎస్సికి సంబంధించి పోస్ట్ అన్ని భర్తీ చేసేస్తామని. అంటే ఒక్కొక్క విభాగం పైన కంప్లీట్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో దీనిలో భాగంగానే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ ఒక కమెంట్ చేశారు. సో చాలా మంది ఏమంటున్నారంటే ఈ మాటలన్నీ కూడా జగన్ గారి మీద ఫోకస్ చేశారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మీరేమంటారు? మీ వెర్షన్ ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు పాలన మీద దృష్టి పెట్టింది వాస్తవం. ఆ నమ్మకంతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఆయన సమర్థత, ఆయన అనుభవం, ఆయన పరిజ్ఞానం, ఆయన ప్రదర్శించగలిగే పరిణతి పట్ల ఒక అవగాహనతోటే ప్రజలు రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ గాడిన పెట్టగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పని నమ్మి ఆయనకు అధికారం కట్టబెట్టారు. అటువంటి నమ్మకాన్ని ప్రదర్శించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన సమపాళల్లో అటు రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగానూ ముందుకు తీసుకెళ్ళాలి, రెండో పక్క ఎన్నికలకు ముందు వివిధ వర్గాల ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని వారిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. అంటే సైమల్టేనియస్గా సంక్షేమాన్ని అమలుపరచాలి, అభివృద్ధిని చేయాలి. వీటికి తోడుగా గత ప్రభుత్వ పాలనా హయాంలో జరిగిన తప్పొప్పుల మీద విచారణ కూడా జరిగి తీరుతుంది. అంటే సరి కూడా చేయాల్సిన అవసరం ఉందేమో ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ వ్యవస్థల విధ్వంసం జరిగింది, రాష్ట్ర వనరుల లూటీ జరిగింది అని చెప్పని ప్రజలకు కూడా ఒక స్పష్టత ఉంది. కాబట్టే శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా ఒక ఏకోన్ముఖమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ నమ్మకాన్ని అయితే ప్రజలు కనపరిచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే ఇవాళ తప్పు చేసిన వాళ్ళను ఉపేక్షించి ప్రకృతి వనరుల లూటీ జరిగితే దాన్ని ఒక సీరియస్ అంశంగా పరిగణలోకి తీసుకోకుండా ఆ అంశం పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తే అది పాలకుడి లక్షణం కాదు. పాలకుడిగా ఉన్న వాళ్ళకి ప్రతి తప్పుని విచారింపజేసి ఆ తప్పుకి పాల్పడిన వాళ్ళని శిక్షింపజేయగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లోనే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో జరిగిన చాలా తప్పుల మీద ఇప్పటికే విచారణకు ఆదేశించారు. టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి గారి మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి గారు ఆయన పరిధి దాటి ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి సంస్థలకి ఆయాచిత ప్రభుత్వ ధనాన్ని కట్టబెట్టారు అని చెప్పని ఆయన మీద విచారణకు ఆదేశించారు. బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారి మీద విచారణకు ఆదేశించారు. మైనింగ్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి తాను పరారీలో ఉన్నాడు ఇప్పటికే. అదే సందర్భంలో ప్రవీణ్ ప్రకాష్ గారు గతంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయారు. జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు, జోగి రమేష్ గారి కుమారుడు, జోగి రమేష్ గారి చిన్నాన్న అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమ మార్గంలో తమ కుటుంబం పేరిట బదలాయింపు చేసుకొని మళ్ళీ వాటిని విక్రయించేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలతోటి జోగి రమేష్ గారి కొడుకుని అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి జోగి రమేష్ గారిని విచారిస్తూ ఉన్నారు. అలాగే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి తాలూకు వలవనేని వంశీని విచారించే ప్రయత్నం చేస్తే అతను పరారీలో ఉన్నాడు. గతంలో ఎన్నికల రోజు జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి పరారీలో ఉన్నాడు. ఇన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మదనపల్లె ఆర్డీఓ ఆఫీస్ రికార్డు రూమ్ దహనం చేసిన తాలూకు ఇప్పటికే చాలామంది పరారీలో ఉన్నారు. కొంతమంది అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు, విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని విచారించడంలో ఎటువంటి సస్పెషన్లు ప్రదర్శించట్లా, నిర్మోహటంగానే పారదర్శకంగా విచారణ జరుగుతూ ఉంది. వాళ్ళ తప్పులు నిర్ధారణ అయిన తర్వాతే చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విచక్షణాధికారం అది.